MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. బుద్ధిమంతుడు, కష్టపడి చేస్తున్నాడు, ఏ అలవాట్లు లేవు, తీసుకోండి అని చెప్పి వెంటనే 1 వీక్లో అమ్మేసేసి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని అలా విజయవాడ ప్రయాణం అలా విజయవాడలో దాన్ని నా 15 పైసలు వాటా ఒరిజినల్గా అనుకున్నదల్లా ఈ షేర్ కూడా కొనేటప్పటికి 50 పైసలు అయింది. అది ఈక్వల్ పార్ట్నర్, ఇంకో ఆయన నేను ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్షిప్. బట్ బిజినెస్ చేయటం, వర్కింగ్ అంతా నేనే చేసేవాడు. ఆయనకి అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. ఆయన కూడా గ్రాడ్యుయేటే కానీ అంత నాలెడ్జ్ ఉండేది కాదు. అయ్యన్న గారని ఆయన ఉండేవాడు. ఇక అప్పుడు బిజినెస్ చాలా బాగా చేసుకుంటూ వచ్చేవాడిని. ఏంటంటే బిగినింగ్లో వచ్చినప్పటి నుంచి అదే ఆ నాటకం కమిట్ అయ్యి ఉన్నాను వాళ్ళ దగ్గర. ఇంత ప్రాక్టీస్ చేసి ఇది చేశారు, పరిస్థితులకు వెళ్తున్నాము, నువ్వు రాకపోతే ఎట్లా అని చెప్పి అడిగితే అందులో హీరో పాత్ర సరే నేను వెళ్ళేవాడిని. దానికి ఎట్లా అంటే రిహార్సల్ చేయాలి. వాళ్ళందరూ ఉండేదేమో ఏలూరులో ఉంటారు, రిహార్సల్ చేయాలంటే నేను ఉండేదేమో విజయవాడ. అందుకని మళ్ళీ ఈ సంగతి మా చిన్నాన్న గారికి తెలిస్తే ఎక్కడ తిడతారో అని చెప్పి వాళ్ళకి తెలియకుండా షాపు ఆ రోజున 8ంటికి కట్టేయాల్సింది 7ంటికి ఆ పార్ట్నర్కి చెప్పేసి షాప్ మీరు క్లోజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి బస్సులో ఏలూరు వెళ్ళి ఏలూరులో రిహార్సల్స్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3ంటికి అప్పుడు పూర్తి చేసేవారు. 3 దాకా చేసి 3ంటికి బయలుదేరి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే 9 o'clockకి షాప్కి వెళ్ళిపోయాను. అలా కొన్నాళ్ళు చేశాను. తర్వాత నాటకాల మీద ఒక ఇంట్రెస్ట్ కలగటం, తర్వాత నేను పార్ట్నర్ అయిపోయిన తర్వాత నేను కూడా నాటకాలు వేయటం ఇవన్నీ జరిగాయి. సార్, మీకు నాటకాలని ఎలా నటించాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, అలా ఎదుటి కాంబినేషన్ పాత్రలతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మీకు ఎవరైనా గురువులు ఎవరు ఉన్నారా నాటక రంగంలో? అదే ఒరిజినల్గా చెప్పాలంటే ముందు గురువులు ఏంటంటే మేము ఒక నాటకం చెవ్ అని తమిళ్లో ఒక రైటరు, పొలిటీషియన్ ఆయన ఉన్నాడు. ఆయన నాటకాలు చెవు నాటకాలు అని అంటే బ్రహ్మాండమైన ఫేమస్. అక్కడ చాలా 1 yearలో 100 ప్రదర్శన చేయటం అట్లాంటివి కూడా చేశాడు ఆయన. ఆయన వేసిన నాటకాలని మండలికి సత్యాన్ని గారని క్రాంప్టన్స్ కంపెనీలో పెద్ద సీనియర్ ఇంజనీర్ ఆయనకి నాటకాలు అంటే ఇష్టం. ఆయన వాళ్ళ ఆవిడకి తమిళ్ బాగా తెలుసు, ఆవిడ ట్రాన్స్లేట్ చేసి మాకు ఇచ్చేది. మేము పర్మిషన్ తీసుకొని ఆ నాటకాలు మేము వేసేవాళ్ళం. ఆ వేసే టైంలో అందులో కూడా హీరో క్యారెక్టర్ నాదే, కృష్ణుడు క్యారెక్టర్ అంటే కలియుగ కృష్ణుడు మానవావతారంలో వచ్చిన దాని క్యారెక్టర్ అది. దాంట్లో ఆల్ ఇండియా రేడియో నుంచి 2 ఆర్టిస్టులు తీసుకున్నాం, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు అని వాళ్ళిద్దరిని. ఆ సి రామ్మోహన్ రావు గారు అన్న ఆయన నాకు డైలాగ్ ఎలా చెప్పాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ లాగాలి, ఎక్కడ ఒత్తు చేయాలి, ఇవన్నీ వాళ్ళు రేడియో వాళ్ళు బాగా ఇది. నేను అప్పుడు కొద్దిగా రేడియో నాటకాలు కూడా వేసేవాడిని. సో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి డైలాగ్ ఎలా చెప్పాలి ఇది అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. తర్వాత విన్నపకోట రావణ పంతులు గారు, ఆయన కూడా దాంట్లో ఒక క్యారెక్టర్ చేసేవారు. ఆయన మాకందరికీ మేకప్లు వేయటం కానీ, ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇవ్వటం కానీ అవన్నీ చేసేవారు. అలా నాటకాలు వేసుకుంటూ వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు రావడం మొదలుపెట్టి అప్పటికేం బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను చెప్పేశాను, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, అయిపోయాను, బిజినెస్ చాలా బాగుంది, ఇప్పుడు దీని వదిలి నేను రాను, నాకు వద్దంటే వద్దాను. సినిమాలు వద్దన్నారా? తర్వాత సోమన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్కి అక్కడికి వచ్చారు విజయవాడ. ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు విజయవాడ. అతను అంతకుముందు సినిమాల్లో వేషాలు ట్రై చేసి సక్సెస్ కాలేదు, వచ్చేసాడు విజయవాడ. అతను సోమన్ బాబు గారు వచ్చారు అని తెలియగానే నేను రాజ్బాబు, నా పేరు రాజ్బాబు గారు, సోమన్ బాబు గారు వచ్చారు, హోటల్లో ఉన్నారు, నాకు బాగా మంచి ఫ్రెండ్, నేను వెళ్తున్నాను ఆయనతో మాట్లాడటానికి, మీరు కూడా వస్తారా అన్నాడు. నేను వస్తే బాగోదేమో కదా అన్నా. లేదు నాకు బాగా ఫ్రెండ్ రండి అన్నాడు. సరే ఇది చూద్దాం, సోమన్ బాబు గారిని చూడటం కదా, సినిమా యాక్షన్ చూడాలని ఉంటుంది కదా. వెళ్ళాం కూర్చున్నాం, మర్యాదగా పిలిచాడు, కూర్చోబెట్టాడు, ఏదో కాఫీలు ఇచ్చాడు. నా ఇంకా చూస్తున్నాడు. ఏంటి సార్ అన్న? ఏం లేదు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, ఇట్లా బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్ చేస్తానండి, బాగుందండి, సినిమాల్లో పనికి వస్తారండి, వై డోంట్ యు ట్రై అన్నాడు. నాకు ఆఫర్స్ వచ్చిన మాట కూడా వాస్తవం అండి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. క్రాంతికుమార్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్స్ మేము. కృష్ణ గారు, క్రాంతికుమార్ గారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్, సిఆర్రెడ్డి కాలేజీలో స్టూడెంట్స్ మేమందరం. వాళ్ళందరూ కూడా పిలిచినా కూడా వెళ్ళలేదండి అని. లేదు మీరు పనికి వస్తారు, మీ ఫేస్ సూటబుల్గా ఉంటుంది, వీలైతే ట్రై చేయండి అన్నాడు. ఆ ట్రై అన్నది అనుకోకుండా క్రాంతికుమార్ గారు వాళ్ళు ఒకసారి తీసుకొని వెళ్ళి బలవంతంగా ఫోటోలు తీయించారు వాళ్ళ ఆఫీస్లో.
మేకప్ వేసి ఫోటోలు దించారు. మేకప్ టెస్ట్. మేకప్ టెస్ట్. ఆ ఫోటోలు అనుకోకుండా పూర్ణచంద్ర గారు చూశారు. అట్లూరి పూర్ణచంద్ర గారు. ఆయన చూసి వెంటనే నేను ఎక్కడున్నాడో పిలిపించాను అంటే నేను తీసుకెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్తే ఇట్లా మేము సినిమా హీరో సెలెక్ట్ అయిపోయాడు, మాకు విలన్ దొరకలేదు, విలన్ కోసం చూస్తున్నాము, ఇంతలో మీరు వచ్చారు, మీరు విలన్ కంటే కూడా హీరోగా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. తాత్యాన రామారావు గారు, పూర్ణచంద్రరావు గారు, తర్వాత కెమెరామెన్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. తాత్యాన దర్శకుడు దానికి దర్శకుడు ఆయన కాదు, బట్ ఆ కంపెనీలో చాలా సినిమాలు చేశాడు ఆయన, పెద్ద సినిమాలు. దాంతో ఆయన కూడా కూర్చున్నాడు. కన్నప్ప గారు అని కెమెరామెన్, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇట్లాగే టేబుల్ మీద కూర్చున్నారు, ఫోటోలు అన్నీ ఇట్లా పెట్టుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత చూసి నాటక అనుభవం ఉందా అన్నారు. ఉందండి అన్న. ఏమేమి నాటకాలు వేసామంటే పలానా మా సినిమాలో హీరో వేషం, మరి మొట్టమొదటి విలన్ కోసం చూస్తా అంటే మీరు వచ్చారు కాబట్టి హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నాం, మీరు హీరోగా వేస్తారా అన్నాడు. అవునన్నాను కాదనో లేదు అన్నా. అనగానే వెంటనే బయలుదేరిపోవాలి లొకేషన్కి. కర్ణాటకలో కూర్గు స్టేట్లో, కూర్గు డిస్ట్రిక్ట్లో మెర్కరా అని ఉంది, అక్కడ షూటింగ్ రేపే బయలుదేరి వెళ్ళాలి. సార్ ఇప్పుడంటే నాకు కుదరదు సార్, అది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఆఖరిలో అనమాట. మార్చి నెలలో మాకు మిగిలిన 11 నెలలు ఎంత బిజినెస్ ఉంటుందో మార్చి నెలలో ఫైనాన్స్ స్టాండింగ్లో మాకు అంత బిజినెస్ ఉంటుందండి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ ఇవన్నీ స్కీమ్స్ ఇవన్నీ వస్తాయి, నేను ఏప్రిల్ నుంచి అయితే రాగలండి. ఏప్రిల్ కుదరదు, మీకు ఒక రోజు టైం ఇస్తాను, వాళ్ళ బయలుదేరి విజయవాడ వెళ్ళండి, ఈ పళ్ళు చూసుకొని తిరిగి రండి, రేపు రాత్రికే బయలుదేరి ఎల్లుండి కుదిరి ఇక్కడ ఉంటారు అని చెప్పారు. గిరిబాబుని కూడా అక్కడే పరిచయం చేసి గిరిబాబుని అడిగారు, మరి గిరిబాబు గారు మీరు నిన్నటిదాకా హీరో అనుకున్నాం, మిమ్మల్ని విలన్ కోసం వెతికాము, ఈయన వచ్చేటప్పటికి ఈయన బాగున్నాడు, ఈయన హీరో అయితే బాగుంటుంది అనుకున్నాం, మీకు అభ్యంతరం అయితే విలన్ వేయగలరా? యాక్చువల్గా ఆయన హీరో అనుకున్నారు, మిమ్మల్ని విలన్ అనుకున్నారు, రివర్స్ అయిపోయింది. విలన్ అని అనుకోలే, విలన్ కోసం చూశారు. నన్ను చూసిన తర్వాత ఈయన విలన్ కంటే కూడా హీరోకి బాగుంటాడు అయిన తర్వాత గిరిబాబుని అడిగితే నాకే అభ్యంతరం లేదండి ఏదని చేస్తాను. అలా జగమేమాయ స్టార్ట్ అయింది. అంటే మామూలుగా మీకు శోభన్ బాబు మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు మరోసారి ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే మీరు రియల్ ఎస్టేట్ చేయాలి, భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఈ జైబేరి అనేది రియల్ ఎస్టేట్లో మీరు ఇంత పేరు తెచ్చుకోవడానికి, ఇంత సంపాదించడానికి కారణం శోభన్ బాబు ఎలా మూలమయ్యారో, సినిమాల్లోకి రావడానికి కూడా శోభన్ బాబు ఇండైరెక్ట్గా ఆయనకి ఇన్స్పిరేషన్ పనిచేసింది. దాని తర్వాత ఏమైందంటే క్రాంతి కుమార్ గారు వాళ్ళు శారదా అనే సినిమా తీశారు. అవును, విశ్వనాథ్ గారు డైరెక్టర్లో, శోభన్ బాబు గారు శారదా ఇద్దరు హీరోయిన్స్. సత్యాని గారిదేమో ఒక బ్రదర్ క్యారెక్టర్, చాలా అప్పుడు దాకా విలన్గా అయిసాయి, పెద్ద సెంటిమెంటల్ క్యారెక్టరు. ఆ షూటింగ్ రాజమండ్రిలో జరిగేది. ఈ అందరం మేము ఫ్రెండ్స్ అవటం మూలంగా ఏంటంటే రావయ్య షూటింగ్ శనివారంలో వద్దురు గారంటే శనివారం మాకు సెలవు ఉండదండి,